మీ ఇద్దరు రెడ్లు చేసినారు. చేసిన తర్వాత ఈరోజు ఇలాంటి ఆరోపణ చేసేటప్పుడు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని పెట్టుకొని చెయ్యాలి. అంతేగాని ఏదో ఒకటి ఆరోపణ చేస్తే అది 4 రోజులు టీవీలో ప్లే అవుతుంటదిలే. మీ ఛానళ్ళు ఉన్నాయి కదా, 2-3 ఛానళ్ళు, ఆ ఛానల్ నడుస్తుంటదిలే. అసలు మనకు చెప్పేదానికి ఏమీ లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ నుంచి అన్ని తెచ్చుకొని ఇటు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఏదో ఒకటి బుడ చల్లాలా, ఏదో ఒకటి మనం ఏదో మాట్లాడితే 4 రోజులన్నా మన నెలలో 4 రోజులన్నా ఏదో ఛానల్ వస్తుంది. లేకుంటే అసలు మన ఛానల్ కూడా రావడం లేదు, కనుమరుగైపోతున్నాం. ఇది మీకున్న అలీబాబా ఒకడు, మీకున్న 11 మంది దొంగలు ఒకరు. ఇదందరూ ఇదే వ్యవహారం. సో దయచేసి మీరు అన్నట్టు 2019లో ఏం జరిగిందో డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఆ స్వామివారు మీ నోటే పరిగిచ్చారు. డెఫినెట్గా వచ్చే రోజుల్లో అన్ని కక్కిస్తాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా కూడా డిస్కషన్కి డీటెయిల్ డిస్కషన్ కావాలంటే రండి. ఎక్కడ తిరుపతి రమ్మంటాం, ఎక్కడ కూర్చుంటాం. మొత్తం డీటెయిల్స్ తెస్తాం. ఎక్కడెక్కడ ఏ మంత్లో ఎంతెంత వచ్చింది, ఎంతెంత ఖర్చు పెట్టినారు, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, మొత్తం ట్రాన్స్పరెన్సీ లెవెల్లో చూపిస్తాం. మీరు కూడా చేసే ఆరోపణలు అన్ని తీసుకురండి. ఫేస్ టు ఫేస్ తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, మాడదాం. బట్ ఆడికి తేలిపోద్ది కదా ప్రజలందరూ కూడా ఎందుకు ఈ తలకాయ నొప్పులు, ఈ సోది వ్యవహారాలు. రండి, మీ ఇద్దరు చైర్మన్ రండి, మేము కూడా డీటెయిల్స్ అన్ని తీసుకొస్తాం, కూర్చుంటాం. ఫేస్ టు ఫేస్ నువ్వు ఎక్కడ జరుగుతుందో చెప్పు, మేము కూడా ఎక్కడ ఏం చేసేది దానికి ఆన్సర్ అక్కడే ఇస్తాం. ప్రెస్ మిత్రులు అందరూ ఉంటారు. మీ ఛానల్ పెట్టుకో, అన్ని ఛానల్ పెడదాం, అన్ని రకాలు చూపిద్దాం. ఓపెన్ డిబేటింగ్, లెట్స్ డూ ఓపెన్ డిబేట్. స్వామివారి గురించి ఎంత ఓపెన్ డిబేట్ చేసి ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటే అంత మంచిది. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్ ఛాలెంజ్. నేను కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ వదులుతున్నా. మీరు మొత్తం డీటెయిల్స్ రండి తిరుపతి ప్రెస్ క్లబ్కి, మేము వస్తాం. మొత్తం డీటెయిల్స్ తీసుకొని కూర్చొని దాని గురించి డిబేట్ చేసి క్లోజ్ చేస్తుంది అన్నమాట సిస్టమ్. దాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్. సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏపీ టెంపుల్ సి స్టెప్ రేస్ ఇన్ ఫుట్ఫాల్. అంటే మనం వచ్చిన తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు 26 వరకు ఎక్కడెక్కడ గణాంకనాలు పెరిగినాయి. మొత్తం ఆల్ ఓవర్ దీంట్లో చూస్తే అన్ని ఆల్ ఓవర్ ఏపీలో చూస్తే నెంబర్ 3 శ్రీకాళహస్తి 130.97 కోట్లతోని మనం ముందున్నాం. దాంట్లో 83.88% లక్షల 83,88,000 పీపుల్ వచ్చారు ఈ సంవత్సరము. దాంట్లో నిజంగానే గర్వంగా ఉంది. దీంట్లో మనం చేసిందల్లా ఒకటే, మత ప్రచారము ప్రాపర్గా చేశాం. స్వామివారికి ఉన్న ప్రత్యేకత మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాటు చూపించాం. అక్కడ తినే పందుకొక్కల్ని బ్రోకరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అరికట్టాం. మంచి క్యూలేట్ సిస్టమ్ పెట్టాం. శానిటైజేషన్లో నెంబర్ 1 టెంపుల్గా 9 నెలల నుంచి కాళహస్తి ఉంది. కొత్త సిస్టమ్స్ చేస్తూ ఉన్నాం, క్యాష్లెస్ సిస్టమ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ స్వామివారు నెక్స్ట్ ఈ స్వామివారు ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. నా ఆలోచన ఏంటంటే, అప్పుడు నాన్నగారు టెంపుల్ చైర్మన్గా స్టార్ట్ చేసి దీన్ని ఇంత ప్రసిద్ధి ఒక దగ్గర స్టేజ్ తీసుకొస్తే, ఆ నెక్స్ట్ లీప్ అనేది మనం కూటమి ప్రభుత్వం వచ్చిన మళ్ళీ నేను చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నా టార్గెట్ గుడిమల్లాన్ని వరల్డ్ మ్యాప్లో పెట్టడమే నా ధ్యేయం. డెఫినెట్గా అక్కడ ఉన్న రోడ్స్ అన్నీ కూడా 4 లేన్ రోడ్స్ చేయబోతున్నాం, డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్స్ చేయబోతున్నాం. వచ్చే రోజుల్లో దానికి 4 మాడావీలు కూడా డెవలప్ చేయబోతున్నాం. శ్రీకాళహస్తి టెంపుల్కి దాన్ని అనుసంధానం చేయబోతున్నాం. శ్రీకాళహస్తి టెంపుల్ ఈవో, దాని తర్వాత నెక్స్ట్ గుడిమల్లం ఈవో ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టి వచ్చే రోజుల్లో నా స్వామి ఈశ్వరుడిని కూడా నెక్స్ట్ ఈ స్వామిలాగే మా గుడిమల్లం స్వామిని కూడా ఆ స్టేజ్లో చూస్తామని చెప్పి, ఏదో ఒక రోజు నా రిటైర్మెంట్ లోపల గుడిమల్లాన్ని కూడా
నెలకి 10 కోట్లు రావాలా, అది నా ఆశ. దాన్ని ఎట్ట చేయాలనేది ఆ స్వామివారి చేతిలో ఉంది, నాకు తీర్చుకుంటాడు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.